కోతులు నా బండిని మొత్తం R&D చేస్తాయి. అక్కడ హెల్మెట్ వెళ్ళి చూసుకోవాలి ఎలా ఉందో. హైవే అంటే టాపెస్ట్ పాయింట్కి వచ్చాం, కింద నుంచి పై దాకా. ఇక్కడ చూస్తే జాక్ ఫాల్స్ అన్నీ కూడా ఇటే, చిక్మంగళూరు, శృంగేరి అన్నీ ఇటే. దాటేసా ఇదే అగుంబే ఊరు. ఇంకా ఇక్కడ పాతకాలం పెంకుటిళ్ళు ఉన్నాయండి, అన్ని పెంకుటిళ్ళే. అసలు భలే ఉన్నాయి ఇక్కడ. మరి ఏంటో మరి బిల్డింగ్లు అయితే లేవు, అన్ని పెంకుటిళ్ళే ఉన్నాయి. ఊర్లో వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారండి అసలు, నిజంగాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ. అసలు ఆ పెంకుటిళ్ళ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు వాళ్ళకి జీవితంలో ఇంకేం కావాలి. మేమేమో ఎన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాం అసలు, నిజంగాను. బా ఏం బాగుంది, ఏం బాగుంది. అలా ఇందాక చూడండి తోట చూడండి అంతా ఎలా అనుకుందో. బిద్దర గుడ్డు అనే సంథింగ్ ఏదో ఊరు ఇది. బా వీళ్ళకి చిమ్మినీళ్ళు కూడా ఉన్నాయి. అబ్బా బా బా బాబా ఇంట్లో చిమ్మినీళ్ళు ఉన్నాయి వీళ్ళకి. కేకహల అంటే ఇక్కడ అంత చల్లగా ఉంటుంది అనమాట. వీడు చూడండి అసలు ఆడు కార్లు ఆపరెట్టుకుని హ్యాపీగా బతికేస్తున్నాడు. ఆడికి 30-40 ఎకరాల పొలం ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఇదేదో చౌరస్తాకు వచ్చాం మనం, స్ట్రైటే వెళ్ళాలనుకుంటా ఆబ్వియస్లీ. ఎస్, ఇదేదో ఊరు, ఏం ఊరో మరి తెలియదు. అదే అయితే మేము ఆఖరికి శృంగేరి చేరుకున్నాము. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోవడం. ఇంకా ఇక చూడండి అసలు ఎలా ఉందో అసలు ఊరు. అమ్మా దొరికాం. కానీ ఇక్కడ బైకర్లు ఎన్ని వందల మంది కనిపించారు, కానీ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు బైకర్స్కి. మన వాళ్ళు అనుకోండి ఎదలో చూస్తారు. సారీ ఫర్ దగ్గు. అగో ఆహా ఆహా, నా జీవితం ధన్యం అయిపోయింది అసలు నాకు. అసలు నిజంగా తండ్రి, అమ్మ సరస్వతి అమ్మవారు తల్లి, లక్ష్మమ్మ తల్లి, జ్ఞానప్రసూనంబ అమ్మ తల్లి, శారదమ్మ తల్లి రక్షించు తల్లి, మా జగన్మాత తల్లి రక్షించు. నాకు ఆ ముందర షార్ట్ కావాలి. ఓకే, సో ఇదే జగద్గురు శంకరాచార్య. ఆహా ఆహా, నా జీవితం ధన్యం అయిపోయింది తండ్రి రక్షమమ్మ. నిజంగా ఆ ముందర నుంచి ఒక షార్ట్ తీస్తాను.
ఇది షాట్ అంటే మనకు కావాల్సిన షాట్ ఇది. ఆహా, అదండి. సో గైస్, అట్ లాస్ట్ జీవితం ధన్యమైపోయింది. ఈ జగద్గురు శంకరాచార్య మఠానికి వచ్చాం, శారదాపీఠం. సో ఎన్నో ఏళ్ళగా ట్రై చేస్తున్నా, ఇప్పటికైంది. మన వైట్ హార్స్ కార్డ్ తోటి బళ్ళని ఇక్కడే పార్కింగ్ చేసాం. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. గుడి ఖాళీగా ఉంది, అసలు ఫుల్ ఖాళీ. ఇటు డైనింగ్ హాలు, అక్కడ వినాయకుడి గుడి, శంకర కృప అన్నారు. సో ఇది యాక్చువల్గా శంకరాచార్యులు వారు స్థాపించిన శక్తిపీఠాలు అన్నమాట ఇవన్నీను. సో తర్వాత వచ్చి ఇవి సేవా టైమింగ్స్ ఇవన్నీను. మీరు ఒక్క నిమిషం ఆపుతాను ఇక్కడ, కావలిస్తే మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి కుదిరితే. సో ఇదండి టైమింగ్స్ అన్నీను. సో ఆ లోపలికి వెళ్తేనే యాక్చువల్గా ప్రధాన మందిరం, ఆ కింద చెరువు, ఏనుగులు అన్నీను. ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళి వీడియో తీయడానికి. ఫస్ట్ అటు వెళ్ళమన్నట్టున్నారు వాళ్ళు. అంటే అటు వెళ్ళినప్పుడు వచ్చి ఇది శారదాంబ సన్నిధి, అది కూడా పాత గుడిగా. ఇక్కడ ఉన్న ఏనుగులు ఇక్కడ ఉన్న గజరాజులు వీళ్ళిద్దరూ ఫుల్ యాక్టివ్ ఉన్నారు. కుదిరితే తన్నేలా కూడా ఉన్నారు అన్నమాట. సో ఇది టెంపుల్. అండ్ చూడండి అసలు శిల్ప సౌందర్యం అవన్నీ, అసలు గొలుసులు ఉన్నాయి చూడండి. అసలు రాళ్లతోటి గొలుసులు చెక్కారంటే అసలు నిజంగా అయ్యో బాబోయ్. అండ్ మెట్లు చూసారా ఎలా ఉన్నాయా?
ఇక్కడ చేపలకి కొన్ని పెడుతున్నాం అన్నమాట. ఒక చూడగో ఎంత పెద్దదో, ఎలా తిరుగుతున్నాయి చూడగో. అదిగో ये come on dude. మీరు ఎదురు కానీ నేను వీడియో తీస్తాను. మీరే చేత పట్టుకోండి, ఇవి తీసుకొని సో ఇవ్వండి. ఇక్కడ శృంగేరిలో మనం ఈ చేపలు వేస్తే ఇవ్వండి ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇవ్వండి ఇవ్వండి 4-5 ఒకేసారి వస్తున్నాయి సార్. చూసారు ఎన్ని ఉన్నాయా? అసలు ఒక వైబ్లా ఉందన్నమాట నిజంగా. ఇవి చూడండి అగో అగో వేస్తున్న కొద్దీ తింటున్నాయి. చూసారు కదా ఎన్ని ఉన్నాయా? సో ఈ రస్కులు చిన్న ఇచ్చాం. మాయం, అన్ని మాయం అయిపోతున్నాయి. టపక్ టపక్ మంది వెళ్ళిపోతున్నాయా? అక్కడి నుంచి ఫ్లో వస్తుంది. మనం ఇందాక అటు నుంచే వచ్చాము. సో వాటర్ అయితే అసలు బీభత్సంగా ఉన్నాయి. అసలు ఇక్కడైతే ఎంతమంది పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా వేస్తున్నారా. చిన్నపిల్ల హ్యాపీగా చిన్నపిల్లలు హ్యాపీ. ఇప్పుడే చేపలన్నిటికీ కొంచెం అన్ని ఫీడింగ్ చేసాము, రస్కులన్నీ వేసి. సో ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నమ్మకం అనమాట, అలా కాయిన్ నుంచి పెడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని అదొక నమ్మకం వీళ్ళకి. ఇప్పుడే అయిపోయింది, ఫాస్ట్గా చేస్తాం. ఇప్పుడు హొర్నాడు పరిగెట్టాలి. ఇందాక మనం ఫీడ్ చేసిన చేపలు ఉన్నాయి కదా, అది ఇదే నది. ఆ నది పేరు తెలియదు కానీ కింద రాస్తాను, మీరు చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ హొర్నాడు.